తెలంగాణలో ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ పై కుట్ర జరుగుతోందా? ఆమెను బద్నాం చేసేందుకే ఓ వర్గం ప్రయత్నిస్తోందా? నిప్పు లాంటి అధికారిపై తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఆమెకు కేటాయించిన క్యాబ్ అద్దె ఆరోపణల వెనుక కుట్ర కోణం ఉందా? ఇంతకీ ఈ కుట్ర వెనుక ఉన్నదెవరు? తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై కుట్రలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆమెను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కారు అద్దె కేసులో ఆమెను పనిగట్టుకొని బద్నాం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి 25 మంది ఐఏఎస్ అధికారులకు కార్లను కేటాయిస్తే కేవలం స్మితా మాత్రమే తప్పు చేశారనే కుట్రలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారిపై చిల్లర ఆరోపణలు రావడంపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు కేటాయించిన క్యాబ్ అద్దె ఆరోపణల వెనుక కుట్ర కోణముందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్ పనిచేశారు. 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు బాధ్యతలు నిర్వహించారు. నెలకు 63,000 రూపాయల చొప్పున అద్దె రూపంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఇన్నోవా కారు ఇచ్చారు. అద్దె రూపంలో 90 నెలలకు 61 లక్షలు తీసుకున్నారు. అయితే ఆ ఇన్నోవా కారు నాన్ ట్యాక్సీ కాదని, ఎల్లో ప్లేట్ కూడా లేదని తేలింది. అది ప్రైవేట్ వ్యక్తి వాహనం. సీఎంఓ కార్యాలయం నుంచి ప్రతి నెల వాహనం అద్దె రసీదులు వచ్చాయని, వాటిని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డబ్బులు చెల్లించినట్టు ఆడిట్ శాఖ గుర్తించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో విశ్వవిద్యాలయం నోటీసులు జారీ చేస్తుందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. అయితే ఈ ఆరోపణల వెనుక వాస్తవాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా వాహనాలుండవు. ఇతర శాఖలు వారికి వాహనాలు కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖకు అధికారికంగా స్మితా సబర్వాల్ వాహనం సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని జయశంకర్ విశ్వవిద్యాలయం ఓ ఇన్నోవా వాహనం సమకూర్చింది. ఆ వాహనాన్ని స్మితా సబర్వాల్ బృందం 8 ఏళ్లు వినియోగించుకుంది. వాహనం సమకూర్చిన అనంతరం అధికార బృందం వినియోగించుకుంది. అయితే వాహనం ఎల్లో బోర్డా, కారు నాన్ ట్యాక్సీయా అనే వివరాలు అధికారులు ఆరా తీసేంత తీరిక ఉండదు. విధుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. అలాంటిది ఇచ్చిన వాహనం ఎక్కడిది, అది ఎవరిది అని తెలుసుకోవడం అనేది అసాధ్యం. ఈ వ్యవహారంపై అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నేరుగా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై ఆరోపణలు చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. వాస్తవానికి అధికారులు వాహనం అడగగానే వ్యవసాయ విశ్వవిద్యాలయం సమకూర్చింది. వస్తున్న ఆరోపణలన్నింటికీ ప్రధాన కారణం అగ్రికల్చర్ యూనివర్సిటీని. ఈ ఆరోపణలన్నింటికీ, ఈ వివాదానికి వర్సిటీ బాధ్యత వహించాల్సి ఉంది. ఎల్లో నేమ్ ప్లేట్, కారు నాన్ ట్యాక్సీ అనే వివరాలు వర్సిటీ ఆరా తీయాల్సి ఉంది. అధికారులు అడగగానే వాహనం వివరాలు తెలుసుకోకుండా కేటాయించడం వర్సిటీ తప్పుగా కొందరు చెబుతున్నారు. వాహనం సమకూర్చగానే స్మితా సబర్వాల్ బృందం వినియోగించుకుంది. ఈ వివాదానికి నిజాయితీ గల సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యురాలుని చేయడం ఏ కోణంలో చూసినా తప్పు అని అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో జీ తెలుగు న్యూస్ నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారంలో స్మితా సబర్వాల్ పై కాగ్ ఎక్కడా కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ స్మితా సబర్వాల్ పై కుట్ర వెనుక మాత్రం ఓ సీనియర్ బ్యూరోక్రాట్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆమెకు మంచి పేరు రావడాన్ని సదరు బ్యూరోక్రాట్ జీర్ణించుకోలేకపోతున్నారట. గతంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, కరీంనగర్, మెదక్ కలెక్టర్గా స్మితా సబర్వాల్ తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ఆమె సేవలను అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటుంటారు. మిషన్ భగీరథకు అధికారిగా ఉండి స్మితా సబర్వాల్ విజయవంతంగా ఇంటింటికి తాగునీటి నల్లానందించారు. 2011 నుంచి బాధ్యతల్లో ఉన్న ఆమెపై
ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ అంటలేదు. అంతేకాదు ఆమె ఎక్కడ పదవి చేపట్టినా తనదైన ప్రత్యేకత చూపుతున్నారు. అధికారంలో ఎవరు ఉన్నా కూడా ఆమె రాజకీయ వివాదాలకు వెళ్లకుండా పనిచేసుకుంటూ వెళతారు. ఆమె సేవలను మెచ్చిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదోన్నతులు కల్పించారు. తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్మితా సబర్వాల్పై కొంత కుట్ర జరిగి ఏడాది పాటు కొంత ఇబ్బందులు సృష్టించారు. అనంతరం ఆమె నిజాయితీ, ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం పర్యాటక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. అలా బాధ్యతలు అప్పగించారో లేదో వెంటనే స్మితా సబర్వాల్ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్కు తీసుకువచ్చారు. మిస్ వరల్డ్ పోటీలతో ఏకంగా ప్రపంచాన్ని తెలంగాణకు తీసుకువచ్చారు. అంతర్జాతీయ ఈవెంట్ విజయవంతం కోసం స్మితా సబర్వాల్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. మొత్తంగా ఎక్కడ ఉన్నా తన పని తాను చేసుకుంటూ గుర్తింపు పొందుతున్న స్మితా సబర్వాల్ తాజా ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉందని చర్చ జరుగుతోంది. ఆమెపై కుట్రపూరితంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, కొందరు నేతలు కుట్రకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టగానే వెంటనే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్కు తీసుకురావడంతో స్మితా సబర్వాల్ విశేష గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రతిష్ఠ దిగజార్చాలని, ఆమెకు అవినీతి మరకలు అంటించాలని కుట్ర పన్నినట్టు తెలుస్తుంది. ఒకరు ఎదుగుతుంటే దిగజార్చాలని, పడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారనే నానుడి స్మితా సబర్వాల్ విషయంలో నిజమే అనిపిస్తుంది. ఆమెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఆమె ప్రతిష్ఠ దిగజార్చే కుట్ర అని స్పష్టమవుతోంది.